హలో అండి. వెల్కమ్ టు సిరి డైలీ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి వీడియో తొలి ఏకాదశి పూజ నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం చేసుకోవటం అండి. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేసుకోలేదు. తొలి ఏకాదశి అనేది నార్మల్గానే చేసుకుంటూ ఉంటాను పూజ. ఇవాళ వచ్చేసి కొంచెం ప్రత్యేకంగా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అన్ని పనులు చేసుకొని సర్దుకున్నాక ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని ప్రసాదాలన్నీ చేసి ఇవాళ స్పెషల్ వచ్చేసి జొన్న పేలాలతో చేసిన పిండి అండి. పేలాల పిండి ప్రసాదం ఈరోజు కంపల్సరీగా తినాలి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్రసాదం చేశాను. జొన్న పేలాలు అది వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టాను. రవ్వ కేసరి, జొన్న పేలాల పిండి, ఇంకొకటి వచ్చేసి బెల్లం పానకం, యాలకులు మిరియాలు వేసి చేసింది. తర్వాతగా సింపుల్గా నేను మామూలుగా దేవుడికి ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని ఇవాళ పండగ రోజు కాబట్టి మా పార్కులో ఉన్న మామిడాకులు తీసుకొచ్చి మామిడాకులు కూడా పెట్టాను. గుమ్మానికి పెట్టాను. ఇక్కడ దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేశాను. పైన గుడి దగ్గరలోకి వచ్చేసి దేవుడి గుడిలో నేను మామూలుగా పటాలన్నిటికీ ఫ్లవర్స్ పెట్టేసుకొని మామూలుగా దీపారాధన చేసేసాను. కింద ఒకటి సపరేట్గా ఒక పీటలాగా అరేంజ్ చేసుకొని దాని వెనకాల మామూలుగా శారీలో క్లాత్ లాగా పెట్టేసి అక్కడ వెంకటేశ్వర స్వామి పెట్టుకొని ఇలా దీపారాధన వెలిగించుకున్నాను అండి. దీపం వెలిగించుకొని తర్వాత ధూపం నైవేద్యం అన్నీ సమర్పించేసి నమస్కారం చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇవాళ అయితే నాకు త్వరగా లేచి ప్రసాదాలు అన్నీ చేసుకొని అన్ని బొట్లు పెట్టేసుకొని వాళ్ళు కొంచెం పని ఎక్కువగానే అనిపించింది. కానీ ఇవాళ పూజ నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. లేచి చేసుకున్న దగ్గర నుంచి మనం త్వరగా లేచి ఎప్పుడైతే పనులు త్వరగా చేసుకుంటామో ఆ రోజంతా పాజిటివ్గా అనిపిస్తుంది. ఆ రోజు ఏం లేజీగా అనిపించదు. త్వరగా పనులు అయిపోతాయి. మనకి ఇంకా వేరే పనులు చేసుకోవటానికి కూడా టైం దొరుకుతూ ఉంటుంది. అందులోనూ మనం త్వరగా లేచి చేసుకున్న రోజు ఎంత యాక్టివ్గా ఉంటామో, లేట్గా లేచి చేసుకున్న రోజు ఎంత బద్ధకంగా నీరసంగా ఉంటామో మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. మీకు అలా నాలాగే మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ధూపం ఇచ్చేసానండి. తర్వాతకి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేస్తాను. మా పిల్లలు కూడా ఇంకా పడుకున్నారు, ఇంకా లేగలేదు. ఇంకా ప్రస్తుతం అయితే వాళ్ళ సండే కాబట్టి ఇంకెవరు లేగలేదు. అందరు ఇంకా మా అత్తయ్య నేను మామయ్య గారే లేచాము. ఇంకా మిగతా మా హస్బెండ్ మా పిల్లలంతా పడుకొని ఉన్నారు. తర్వాతకి ఇలా పెట్టేసుకున్నాను అండి. ఇవాళ ప్రత్యేకత ఏంటి అంటే ఈ తొలి ఏకాదశి నాడు విశిష్టత ఏంటంటే ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తారండి. ఈ సందర్భాన్ని ఏకాదశిగా అందరూ పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మర్నాడు ద్వాదశి రోజు అవుతుంది కాబట్టి ఆ రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తర్వాత తీర్థ ప్రసాదాలు మనం స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే మనకి జన్మల పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని అదొక నమ్మకం అనండి. తర్వాత ఈరోజు విష్ణుమూర్తి నిద్రపోయి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారండి. ఇవాళ ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటిస్తారు చాలామంది.
ఏంటంటే వాళ్ళ జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి వాటిని పిండి చేసి ఆ పిండిని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటారు, అందరూ నాన్ వెజ్ తినరు. ఇక్కడ నేను గోవింద నామాలు చదువుకుంటున్నానండి. ఇది విష్ణుమూర్తికి పూజ కాబట్టి గోవింద నామాలు చదువుకుంటూ ఉంటాను. శ్రీముఖంకి గోవింద శ్రీలక్ష్మణకి గోవింద ధరణినాయక గోవింద ప్రతీజ గోవింద పద్మవతికి గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభ్యాస గోవింద శివకర గోవింద శంకర గోవింద చతుర్భుజ గోవింద ప్రజాపతి గోవింద గురువంత గోవింద సహోదర గోవింద సత్యనామ గోవింద లక్ష్మణ గోవింద లక్ష్మణరాజ గోవింద సూర్యక గోవింద కాంతరామ గోవింద గురువాహన గోవింద శ్రీలక్ష్మణ గోవింద వానసీ గోవింద వారకందన గోవింద సత్యదేశ గోవింద వీరసూత గోవింద శ్రీరామకృష్ణ గోవింద రూపనందన గోవింద నిత్యచేవ గోవింద పరదావకర గోవింద సత్యకోటిక గోవింద వజంతమాల గోవింద వద్దికౌశల గోవింద శ్రీకరయ్య గోవింద శ్రీవపతాచ గోవింద బింబసుత్ర గోవింద సింపుల్ గోవింద లక్ష్మీమూర్తి గోవింద బ్రహ్మాండరూప గోవింద భక్తరక్షక గోవింద నిత్య గోవింద. ఇక్కడ గోవింద నామాలు స్టార్ట్ చేస్తుంటే మా బాబు నిద్ర లేచి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇవాళ సండే కదా అని మా పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్దామని మా హస్బెండ్ అంటే ఈవినింగ్ అలా ఊరు బయటికి అవుట్స్కట్స్కి వెళ్తే మాకు మధ్యలో వెళ్తూ ఉంటుంటే ఇక్కడ పొలాల మధ్యలో ఒక టెంపుల్ కనిపించిందండి. చూడటానికైతే అసలుకి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి. మాకైతే చాలా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూ పొలాలేనండి. ఇప్పుడే అన్నీ దున్నేశారు, అంటే ఇంకా నాటుతారు అనుకుంటే తర్వాతకి. చుట్టూ పొలాలు మధ్యలో టెంపుల్ వచ్చింది. అసలు చాలా బాగుంది చూడటానికి. నాకైతే అక్కడే కొద్దిసేపు ఉండిపోవాలి అని అనిపించింది. ఇంకా చీకటి పడిపోతుందని ఇంకా మేము కొద్దిసేపు ఉండి నేను మా పిల్లలు అలా తిరిగేసి వచ్చి, మా హస్బెండ్ కార్లోనే ఉన్నారు, మేము అలా తిరిగేసి చుట్టూ టెంపుల్ కూడా క్లోజ్ చేసింది. ఇంకా చుట్టూ తిరిగేసి అన్నీ చూసేసి మేము ఇక బయలుదేరిపోయాము మా ఇంటికి. మా ఇద్దరు పిల్లలు అయితే అసలు చాలా ఎంజాయ్ చేశారు ఈ టెంపుల్ దగ్గర. వాళ్ళకి చాలా నచ్చింది ఈ ప్లేస్. వీడు పెద్దవాడు, వీడి పేరు అభిరామ, కింద చిన్నవాడు తమొగ్నరామ్. ఇది అండి మా ఎతులు.